హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కందులసగరా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మేము శ్రీశైలం టూర్లో మూడో రోజు చూసినే పెడుతున్నానండి. అక్కడ ఏమైందంటే ఫ్లవర్స్ తెంపి ఫస్ట్ రుద్ర నాకు ఇస్తే కవిత సరిత ఒకరికొకరిని తీసుకున్నాం. లాస్ట్కు జయ తీసుకొని మా వదినకి ఇస్తా అని చెప్పేసి మా స్వరూపకి ఇచ్చేసింది. అట్లా ఫన్గా అంతా వదిన మరదలు అత్త కోడలే ఉన్నాం కదా, సో అట్లా జరిగిందనమాట. ఇక్కడేమో నాగమయ్య ఉన్నాడు, ఇంకా శివయ్య ఉంది. ఉంటే ఇక నేను అక్కడ దండం పెట్టేసుకొని పక్కకేమో వినాయకుడు ఉన్నాడు. హారతి తీసుకున్నాం, అందరము చేంజ్ తీసుకున్నాము అయ్యగారి దగ్గర. ఇతనేమో పాపం ఫస్ట్ మేము బస్ దిగానే స్థల పురాణం అది అంతా చెప్పేసిండు. మళ్ళీ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాడు, మేము ఎటు వెళ్తే అటు వస్తున్నాడు. ఇంకా ఆయన చెప్పేదంతా విని స్థలం చాలా మంచిదమ్మా, భోజనం చేయాలమ్మా, దానం చేయాలమ్మా, ఎంత పవిత్రమైందమ్మా, బ్రహ్మగారు కాలజ్ఞానం రాశారమ్మా, తన కోసము తాటి చెట్టు చూశారు కదా, అది వంగిందమ్మా, వంగేసి ఇట్లా వస్తే ఆ కొమ్మతో రాసిందమ్మా అని చెప్పేసి అన్నాడు. వంటగా తల ఒక 10 రూపాయలు ఇచ్చేసినాము, వచ్చేసినాం అనమాట. ఇక్కడేమో వంటశాల చూడండమ్మా, భోజనం చేయండి చాలా మంచిదంటే ఇంకా మేము అంత టైం లేకుండే కుండలు చూసిండ్రు, వాటికి నల్లాలు పెట్టేసిండ్రు. ఇంకా ఎండాకాలం వాడతారేమో, ఇంకా నేను వంటశాల చూద్దామని చెప్పేసి భోజనశాల మామూలుగా తీద్దామని చెప్పేసి తీసినాం. చాలా పెద్ద ప్రాంగణము. ఎవరమ్మా ఎక్కడి నుంచి వచ్చేసారంటే మేము తెలంగాణ వరంగల్ అని చెప్పేసినాము. అలాగా అమ్మ తీసుకో అన్నారు, కానీ ఇంకా లోపలికి వెళ్ళలేదు. నేను కూడా చిన్నగా కట్ చేసినాను, చాలా పెద్దగా తీసిన లెంత్, కానీ ఇంకా ఇదంతా హాల్, వర్షాకాలం ఇక్కడ తింటారేమో. ఇంత పెద్ద ప్రాంగణం అనమాట, చైర్స్ అవి ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా బాగుందనమాట. ఇంకా ప్రతిరోజు అన్నదానం ఉంటుందంట 1కి. ఇంకా మేము టైం లేకుండా వెళ్ళలేదన్నమాట. ఇక మళ్ళీ రవ్వలకొండ నుండే వెళ్తుంటే జోకులు వేస్తున్నారు, రవ్వలను ఎదుర్కోండి అమ్మా, ఇది రవ్వలకొండ, అందుకే రాళ్ళు కొండరాలు కొట్టింది కాబట్టి రవ్వలకొండ అని పేరు పెట్టేసుకున్నారు వీరు బస్సు వాళ్ళు, ఒక ప్లేస్ అన్నట్టు అని చెప్పేసి వీళ్ళంటే అవును అనుకున్నాము. ఇంకా మళ్ళీ బనగానపల్లి నుండి వెళ్తున్నాం అనమాట. ఛత్రపతి శివాజీ విగ్రహం చూసిండ్రా. ఇంకా అందరికి ఆకలిస్తూ ఉంటే ఇక తింటున్నాం. యాగంటికి ప్రయాణం అనమాట మాది. ఇంకా మేము ఉగ్గాని తీసుకున్నాం కదా, మరమరాలు ఉగ్గాని, ఇంకా తలా కొన్ని తింటున్నాం. మా రుద్రానేమో కొన్ని మిర్చీలు తీసుకుంది, మిర్చీలు పెట్టేసింది, ఇక తింటున్నాం అనమాట. జోకులు వేసుకుంటానే ఆకలి అవుతుంది అని చెప్పేసి ఇంకా అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. యాగంటికి బయలుదేరుతున్నాం కదా, అట్లా తినేసినాం అవి, ఇంకా వెళ్తున్నాం అనమాట. వెళ్తా ఉంటే మా స్వరూపం ఉంటుంది, బ్రహ్మంగారి మఠం చూపించలేని కొద్దిసేపు వాదం పెట్టినాం అనమాట డ్రైవర్తో. సరే అమ్మ ఎన్ని కిలోమీటర్లు చూద్దామంటే 80 కిలోమీటర్లు ఉందన్నమాట. ఇంకా టైం వేస్ట్ అవుతుంది, ఇక పోవడం రావడం ఎందుకు మనం అని చెప్పేసి సర్లే అని చెప్పేసి చూపించేటి ఏమన్నా మంచిగా చూపించు, నా దారిలో వచ్చాయంటే చూపిస్తానమ్మా, నేను ఎందుకు చూపించాను, అలాంటివి చూపిస్తా అన్నాడు అనేసి. ఇంకా గద్వాల్ కోట వస్తుంది కదా మారుంధతి సినిమాలో, అది చూపించండి అనమాట. దాని బదులు ఇంకా బ్రహ్మంగారి మఠం అంటే సమాధి అనమాట, సమాధి బదులు అది చూపించండు. ఇక్కడేమో మాకు మూలమల్ మీద అన్నదాన సత్రము అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు ఫొటోస్ను అవి ఉంటే అబ్బో ఇక్కడ భోజనం చేద్దామా, టైం చూసుకుందామా అని అంటే ఏమరా గోపడుతుంది, మీకు ఎక్కడ పని అన్నాడు అని చూడాలి అక్కడ అని చెప్పేసి అన్నాడు. అది కాదండి, యాగంటి దూరం నుంచి కనపడుతుంది కదా, యాగంటి అనమాట. చుట్టూ ఎక్కడ ఏమీ లేదు, ఇంకా పచ్చడి పొలాలు కూడా లేవు, అంతా ఎండిపోయినట్టే ఉంది. ఇంకా చలికాలం ఎట్లుందంటే తర్వాత ఏముంటుంది చూడండి, అంత బండ వెళ్తుంది కదా, నా పరాయి బేతంచర్ల బండ, గోడలు కూడా వాళ్ళు బండరాలతోనే కట్టేసుకుంటారు. ఇంకా మేము వ్యాన్ దిగినాము, నిలబడ్డాం అనమాట అందరి కోసమని. ఇంకా వాష్రూమ్కి వెళ్ళొచ్చినాము. ఇంకా మళ్ళీ ఎక్కడ వెళ్ళడానికి లేదు కదా, 10 రూపీస్ అనమాట. ఇంకా ఆటోలో ఎవరో అట్టిపళ్ళు పెట్టిందంటే మా వాళ్ళే దిగేటప్పుడు మా అందాజ పెట్టొచ్చు, అయితే నేనే పెట్టినమ్మా అనేది కోతలకి వేద్దామని చెప్పేసి కొన్నారు కదా, అవి తీసిందనమాట. ఆటో డ్రైవర్ వచ్చి ఎవరు పెట్టారమ్మా అని చెప్పేసి అంటే తీసేసుకున్నారు. ఇంకా మేము నడుస్తున్నాము. రుద్రను కవిత వెనకాల వస్తాను, కవిత మళ్ళీ స్టార్ట్ చేసింది, అమ్మో నేను నడవలేనద్దమ్మా, నా వల్ల కాదమ్మా అంటే మేము అందాజని చూసి నేర్చుకోని మేము అన్నాము. అంతగా నడుస్తూ ఉన్నాం అనమాట. చాలా పెద్ద గుడి, చాలా టైం తీసుకున్నది. ఇంకా ఇక్కడ కళ్ళకు జల్లింది చూడండి, మనం కూడా ఇక్కడ కళ్ళతో జల్లుకుంటాం కదా, అట్లాగే జల్లిండు. ఇంకా ఈ అత్తమ్మ అయితే చాలా ఓపిక, ఎట్లా కూర్చుంది అట్లాగే కూర్చుంది, నెమ్మదిగా మాతోనే రావడం, ఎక్కడికంటే అక్కడ దిగడం రావడం. పాపం విసిగించలేదు, ఇట్లాంటి వాళ్ళు ఉండాలి. చెప్పులు స్టాండ్లో చెప్పులు పెట్టేసి ఇంకా
టెంపుల్లోకి నడుస్తున్నాం, టైం అవుతుంది పదండి, మళ్ళీ మేము నెక్స్ట్ వెళ్ళేది మంత్రాలయం కదా, అందుకోసమని అక్కడ స్టార్ట్ అయినాం అనమాట. కొన్ని మెట్లు ఉంటే మా మెట్లను చూసే మాకు కవిత స్టార్ట్ చేసింది, అమ్మో అమ్మో అనుకుంటుంది. నడవ అని మేము తోయడం అనమాట. ఇంకా కోనేరు దగ్గరికి వచ్చేసినాం. వద్దు అక్కడ కడుక్కోండి కాళ్ళు అన్నది, కానీ నాకు తెలుసు అనమాట పక్కకి నంది నుంచి నీళ్ళు వెళ్తాయి కదా, నేను ఊరుకున్న వాళ్ళందరూ కడుక్కోండి అని చెప్పేసి అడ్డున్నారని చెప్పేసి జరిగినాను. తర్వాత వాళ్ళే నాయనకాలు వస్తారు కదా అని చెప్పేసి ఊరుకున్నాను అనమాట. ఆగ్రా సరిత అంటే నాయనకాల సరిత కవిత వీళ్ళందరూ ఆగిండ్రు. కడుక్కో పక్కన మా స్వరూప అండి, స్వరూప కూడా తెలియదు, నేనేమో ఎక్కువ రీల్స్ అవి చూస్తూ ఉంటాయి కదా అట్లా అనమాట. మెల్లగా పక్క నుంచి నేను జరగమని చెప్పేసి అది పట్టుకొని జరిగిన. వాళ్ళు అప్పటి వరకు అది దిగిండ్రు కానీ పక్కకి చూస్తలేరు అనమాట, నీళ్ళే చల్లుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మెల్లమెల్లగా జరుగు అని చెప్పేసి మెల్లగా జరుపుకొని పోతే పడతామని నన్ను అంటున్నారు. ఏం పర్లేదని చెప్పేసి నేను అన్నాను. ఇక పిల్లలు చూడండి ఈత కొడతారు కదా, ఫుల్ నీళ్ళు తేటగా ఉంటాయి, మళ్ళీ ఇంత స్నానాలు చేసినా కూడా మురికి ఏం కావు. ఇక వచ్చేసింది మా అనురాధ, నా కవిత, స్వప్న, రఘు. ఇంకా మెల్లగా నేను నడుస్తున్న పక్క నుంచి ఎటు పోతా ఉంది అంటే ఆగు అని చెప్పేసి నేను పోయినాను. ఇంకా పోయి చూపించగానే ఇక నా వెనకాల వస్తాను, ఇక చూసుకుంటారు ఒక్కొక్కరు నవ్వుతా. చాలా బాగా సేపు అదేనమాట. అక్కడ ముక్కున ఏంటి నంది ముక్కులో నుండి వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. పైప్ లైన్ ఎక్కడి నుంచి ఉంటుందో ఏందో కానీ ఇక్కడ చాలాసేపు ఆడుకున్నాం, అందరం నీళ్ళు జల్లేసుకొని బట్టలు తడిచినా పర్లేదు అని చెప్పేసి ఇంకా అందరూ ఒక్కొక్కరు వచ్చేసిండ్రు అనమాట. రండి అని చెప్పేస్తే వచ్చేసిండ్రు. ఇంకా చాలా మంది ఈత కొడుతున్నారు అక్కడ, లోకల్ వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. కానీ ఇంకా ఇక్కడ కూడా అందరము ఫొటోస్ దిగినాం అనమాట. నీళ్ళు కూడా చాలా బాగున్నాయి, తాగి చూసినాం, స్వీట్గా ఉన్నాయి అన్నమాట. ఉంది ఫొటోస్ అయితే మొత్తం దిగేసినాం, రీల్స్ కూడా చేసినాము. బాగా నీళ్ళు చక్కగా ఉన్నాయి. ఎండ ఉంది, ఎండ లేక ఇట్లా కొండలు కదా, వేడిగా ఉక్కపోతగా ఉందన్నమాట. మొత్తం అందరి ఫొటోస్ దిగినాం. మా రుద్ర నేనైతే బాగా నీళ్ళు చల్లుకున్నాం. సరిత అయింది, కవిత అయింది. కవిత అయితే నీళ్ళ దగ్గర పోతే ఇంకా కదలదు, ఎంతసేపు అయినా ఉంటుంది అనమాట. అదే తడుస్తాను మొత్తం, ఇంకా తడుస్తా ఉంటే కొడతా, ఇట్లా మేము కొడతా ఉంటే మా హాయి మాత్రం తిడతాను, నేను పిచ్చా అని జరగవే అని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్ళిండు. మేము వెనకాల వెళ్తున్నాం, మొత్తం దాదాపుగా మేము దర్శనం అనమాట. మొత్తం చల్లుకొని వెనకాల నుంచి తీస్తా ఉన్నాం. ఇంకా కోనేరు చాలా బాగుందన్నమాట. నీళ్ళు పెద్ద లోతేం లేదు, అక్కడ నడుస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఇంకా వెళ్ళినాం. ఇంకా పైనకి వెళ్ళాలి కదా కొండ మీదకి. మహాన్ యాగంటి అంటే పెరిగే నంది ఉంది కదా, అక్కడికి అనమాట ఆ ప్లేస్. అది మెట్లను చూసి మా కవిత అమ్మో అమ్మో అంటుంది. ఇది సినిమా జయం మందిర సినిమాలో చాలా సార్లు కనపడుద్ది అనమాట ఈ టెంపుల్ అన్నది. ఫైటింగ్ సీన్స్ అవి ఇవన్నీ ఇక్కడ వెంకటేష్ అవుతూ ఉంటాయి అనమాట. ఇట్లా ఎస్సీ వాళ్ళ గుళ్ళోకి రానివ్వకపోతే గొడవ పెడతారు కదా, ఇవేమో వాటర్ వస్తున్నాయి అనమాట. ఇవన్నీ అక్కడ నుంచి పైప్ లైన్ నంది నోట్లోకి వెళ్ళి వస్తాయి అనమాట. ఇంకా మేము మెట్లు ఎక్కుతున్నాం. అది వెంకటేష్ ఉంటాడు కదా, ఇంకా మా రుద్ర అంటాడు అక్కడ నిలబడే జ్యోతి చూడు ఆన అంటాడు అనమాట. వెంకటేష్ అక్కడ నిలబడి అంటాడు కదా ఆన అని చెప్పేసి ఆ డైలాగ్ కొడుతున్నాము. ఇక్కడ జోగ్గా ఇక్కడ మేము ఫోటో దిగినాం ఒకటి. ఇంకా దండం పెట్టేసుకున్నాం ధ్వజస్తంభం దగ్గర. ఇంకా మాకు డిస్కస్ అంతా మంత్రాలయం గురించి అనమాట. మేము మంత్రాలయం మాట్లాడుకోలేదు. అక్కడ వెళ్ళాక ఎవరైనా వస్తా అంటే అప్పుడు మాట్లాడుకుందాం, మరి ఇప్పుడైతే 4 days అంటే కష్టమైందిగా, 3 daysకే మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నాము. ఇంకొక రోజు పెరుగుద్ది కదా అని చెప్పేసి అంటే చెప్పండి అమ్మ ఏదో అంటే ఫస్ట్ అయితే మేము 2900 మాట్లాడుకున్నాం అనమాట, భోజనం అది లేకుండా. ఇంకా మంత్రాలయం వెళ్తే ఎక్స్ట్రా పడతాయమ్మా అని చెప్పేసి అన్నాడు. 300 రూపాయలు అట్లా పడతాయి అంటే, అట్లా కాకుండా మొత్తం చెప్పేసి అంటే ఇక 15 members ఘాట్ పక్కకి వెంకటేశ్వర స్వామి ఉంటాడు అనమాట. ఆ మెట్లను ఎక్కమంటే మాకు అయితే ఆలోచిస్తాను అనమాట. ఇక్కడి నుంచి కూర్చొని పోతమ్మ నేనైతే ఎక్కలేను, ఇక్కడే కూర్చుంటా అని చెప్పేసి అన్నది. ఇంకా మేము ఫోన్లో మాట్లాడుతున్నాం అనురాధ, మేము బస్సు ఓనర్తోనే. ఇంకా అందుకోసం ఇది ఏం చేయాలని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటూ తీసిన అనమాట. ఇంకా లోపలికి వెళ్ళినాము. ఉమామహేశ్వర్ ఇదిగోండి, ఇంకా లోపలికి వచ్చేసినాం. ఇంకా ఆ పక్కకి బసవన్న ఉంటాడు, యాగంటి బసవన్న. 20 రూపాయలు టికెట్ తీసుకున్నాం. ఇంకా మేము లోపలికి వెళ్తున్నాం. అయ్యగారే మారుస్తున్నాడు అనమాట. తీయద్దామంటే మెల్లగా చాట్ నుండి కొంచెం తీసిన ఉమామహేశ్వర్లని. ఇంకా అర్చన చేయించుకుంటున్నారో కుంకుమ పూజన చేయించుకుంటున్నారు కొందరు. ఇంకా కొంచెం అట్లా తీద్దామంటే ఎవరో ఒకరు అడ్డొస్తున్నారనమాట. నిలబడ్డాను సరే అని చెప్పేసి సైడ్కి వచ్చేసి తీద్దామని చెప్పేసి
ఇంకా అయ్యప్ప స్వాములు ఉన్నారు, ఒకరు కాకపోతే ఒకరు అడ్డు. సో ఇక దండం పెట్టేసుకొని మొబైల్ ఆఫ్ చేసుకొని లాక్కుంటామమ్మా అని చెప్పేస్తున్నారు. ఎందుకులే అని చెప్పేసి వచ్చేసినాం. ఇంకా బసవన్న చూడండి ఎంత పెరుగుతున్నాడో. ఒకప్పుడైతే సినిమాలో ఇట్లా సాంగ్ చేస్తే ఆ సాంగ్ ఇట్లా చుట్టూ తిరుగుకుంటే పాట పాడినరు. ఇప్పుడేమో అంత సందు లేదు అసలు స్తంభాలలో. ఇంకా మేము ఒక ఫోటో దిగినాము. ఇంకా అందరు చెవులలో మాట్లాడుతున్నారు. ఇంకా ఎప్పుడో రంక వేస్తాడో ఎప్పుడు పెరుగుతారో అంతకంతకు. అప్పుడు కలియుగాంతం అనమాట. అందరు చెవులలో చెప్తున్నారు. నిజానికి చెవులకు కూడా చూడండి అందరం ముందు లోపలికి చెవు కన్నాము. ఇంకా అట్లా ఉబ్బిపోయిందనమాట మొత్తము. ఇంకా సందు లేకుండా చూడండి, కొంచెం ముందు గ్యాప్ అంతే. ఇంకా సో ఇది చూసేసి బయటకు వచ్చేసినాం అనమాట మేము. ఇంకా ఎక్కువ తీయడానికి లేకుండే, లోపల ఏం తీయనియట్లేదు అనమాట. సో వెనక నుంచి ఇట్లా కనపడుతుంది అనమాట. ఒకప్పుడు సినిమాలో చూస్తేనైతే ఎంతో గ్యాప్ ఉంటుంది అనమాట. యాగంటి బసవన్నది కొంచెము రష్ అంటే ఇక టూరిస్ట్లే వస్తారనమాట. మామూలుగా టెంపుల్కి రావడానికి ఎక్కువ రారేమో నాకు అనిపించింది అట్లా. ఇప్పుడు శ్రావణ మాసం కార్తీక మాసం కాబట్టి రష్ ఉన్నట్టున్నారు. ఇంకా బండలు అయితే మొత్తం కొండరాలే. ఇంకా చాలా పురాతనంగా ఉందంటే అప్పుడు ఎప్పుడో ఇంకా కలియుగం స్టార్టింగ్ నుంచి ఉందన్నమాట. ఇది గుడి కావచ్చు. ఇంకా పాత పడిపోయినాయి. ఇంకా ఎవరు రష్ లేనప్పుడు ఎట్లా ఉంటుందో ఇంక ఇది ఆలోచిస్తేనైతే. ఇంకా మేము ఎదురుగా అక్కడ మహానంది దగ్గర నుంచి ఇటు పక్కకు వచ్చేసినాం. లోపల టెంపుల్ తీస్తున్నాం అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కినాం అనమాట మెట్లు మేము. ఫస్ట్ ఆ టెంపుల్ ఎక్కితే అక్కడ చూడండి ఎట్లా ఉందో లోపల నుంచి. ఆయన తీయొద్దమ్మా అంటే మేము దొంగచాటుగా తీసుకున్నాం అనమాట వెంకటేశ్వర స్వామిని. ఇంకా ఒక ఫోటో దిగినాం, తీయనీయలేదనమాట. టెంపుల్ ఎక్కి మా కవిత కూడా వచ్చేసింది ఇక్కడ. అక్కడ నుంచి టెంపుల్లో తీసినాం. ఇంకా మెల్లమెల్లగా దిగుతా ఉన్నాం కూర్చొని ఇట్లా కొంచెం నిటారుగా ఉన్నాయి అనమాట అవన్నీ. టెంపుల్ యాగంటిది కొంచెము అక్కడ ఏముంది, అక్కడ కూడా మాకు వీడియో తీయనిలేదన్నమాట. మామూలుగా ఫొటోసే దిగినాం. తీయొద్దామా అంటే ఇక అక్కడ వరకే ఆగేసినాం అనమాట. పక్కకి వెంకటేశ్వర స్వామిది ఉంటే చాలా సినిమాల్లో వస్తుంది ఇది మాత్రం. ప్రతి సినిమాల్లో పాటలలో వస్తూ ఉంటుంది అనమాట ఈ ప్లేసు. లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఇంకా కలియుగాంతం గురించి ఆ లోపల చెప్పిందనమాట అయ్యగారు. కలియుగాంతంకి యాగంటి బసవన్న రంక వేస్తే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని విష్ణుమూర్తి విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు లాగానంటే చక్కనాలు ఉంటాయి అన్నమాట. గోడకు లైట్ వేసి చూపించుంటాను అయ్యగారు. ఇంకా వీళ్ళు ఆమెకు మేత ఇస్తారు. వీళ్ళు లక్ష్మీనరసింహస్వామిని విష్ణుమూర్తి మేత వేస్తే ఈ నందికి యాగంటి బసవన్నకు ఆ మీద తినేసి కిందకి వెళ్ళి కోనేరులో వాటర్ తాగి రంకె వేస్తే అప్పుడు కలియుగాంతమమ్మ అని చెప్పింది. మామూలుగా చూస్తే మనకు కనపడలేదు, తను లైట్ వేసి చూపిస్తేనే కనపడింది. ఇంకా తీయొద్దమ్మా ప్లీజ్ అంటే ఇంకా ఆపేసినాం. ఇంకెందుకులే అని చెప్పేసి ఇక్కడ మేము డిస్కస్ ఏంటంటే, నేను నా వాటర్ బాటిల్ పోయిందనమాట. పోతే కవిత ఒకటే టెన్షన్ పడుతుంది, అత్తమ్మ బాటిల్ అంటే ఏం కాదు ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఉంటుంది అంటే అందరి బ్యాగులు ఎత్తికిండ్రు. ఇంకా ఇది మళ్ళీ పక్కకి వ్యాస మహర్షి మన ఏంటి ఎవరు అచ్చమాంబకు బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని బోధించిన గుహ అని వెళ్ళినాం అనమాట. ఇంకా ఇదైతే ఘోరంగా ఉంది ఈ గుహ. వెళ్తే మాత్రం మన అమర్నాథ్ గుహలానే ఉంది చూడండి. ఇక పైనుంచి అక్కడ ఏమి తీయనీయలేదన్నమాట మమ్మల్ని. అక్కడ కూడా ఫోన్స్ తీసుకెళ్ళలేదు పైన. ఇంకా చూస్తే అమర్నాథ్ గుహకి ఏమాత్రం తీసిపోదనమాట. ఒక అతను చెప్పిండు, అమ్మ మీరు కిందకి వెళ్ళి ఇట్లా తీయండి అమ్మ సేమ్ అట్లాగే ఉంటుంది అని చెప్పేసి ఫొటోస్ చూపించిండు. ఇంకా మేము అక్కడ పైకి వెళ్ళి అచ్చమాంబకు కాలజ్ఞానాన్ని బోధిస్తారట అక్కడ ఆవిడమ్మ గారు. అప్పుడు మేము అక్కడ 50 రూపాయలు పెట్టి పాలు తీసుకొని అభిషేకం చేసి ఇంకా ఒత్తులు కొనుక్కొని ఇంకా కాల్చినాం. ఇంకా ఫొటోస్ కూడా దిగినాం అనమాట. చూడండి ఎట్లా ఉంది, సేమ్ అమర్నాథ్ లానే ఉంది కదా. ఇంకా కవిత ఇట్లా రాలేదా, మేము దిగినాం వచ్చేసినాం. ఇదేమో పైన 3 శిలలు. శ్రీ ఆంజనేయం సినిమాలో ఆంజనేయ స్వామి జయ్యని అందులో పోతాడంట. ఒక అబ్బాయి చెప్పిండు, అక్క తీసేసుకోక ఆంజనేయ స్వామి సినిమాలో, శ్రీ ఆంజనేయ సినిమాలో ఇట్లా ఆంజనేయ స్వామి అందులోకి వెళ్తాడు కదా, అది సీన్ అక్క అన్నాడు. ఎక్కడక్క మీదంటే వరంగల్ అని చెప్పేసిన. వరంగల్ అన్నాడు. అదే తెలంగాణ అని చెప్తే తెలుసక్క వరంగల్ కూడా అని చెప్పేసి అన్నారు. ఇంకా ఫోటో తీసుకోకంటే తీసుకున్నాం. అటు నుంచి మేము వ్యాస మహర్షి ఊహకి వెళ్ళినాం అనమాట. అన్ని నడక తక్కువ లేదు, ఇంకా ఫుల్గానే. యాగంటి బస్సు పైన
అని ఇంకా ఫొటోస్ అయ్యి ఉన్నాయి, ఇంకా అది కూడా పెడతాను. అక్కడ కొంచెం తీయలేదన్నమాట, మేము ఇంకా బాటిల్ అది ఇది అని చెప్పేసుకుంటేనే చూడడమైంది. ఇంకా ఒకప్పుడు యాగంటి బసవయ్య చుట్టూ ఇట్లా ఒక సినిమాలో హీరో హీరోయిన్లు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఇంత కూడా ఇంచు కూడా సందు లేదు అక్కడ. అయ్యగారు ఏం చేసింది, ఫస్ట్ ఏమండి లోపలికి వెళ్ళినప్పుడు చూసింది కదా, అప్పుడు ఏమన్నా తర్వాత చూసి అమ్మ తీయొద్దమ్మా మీరు తీయొద్దమ్మా అన్నారు. అంటే ఇక తీస్తే ఇక ఇప్పుడు ఏమైనా డబ్బులు ఇస్తే తీయనిచ్చారేమో, కానీ సరే ఊరుకునేమో ఏమొద్దులే అని చెప్పేసి ఇంకా ఫొటోస్ తీసుకున్నాం. ఎక్కువ తీయలేదు, మా కవిత తీసింది కొంచెం, ఆ బిట్టు పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేదు. ఇక ఇక్కడ వ్యాస మహర్షి గుహ దగ్గరకు వచ్చేసినాం కదా, ఇంకా ఫొటోస్ దిగినాం, ఎక్కుతా ఉన్నాం అనమాట. అక్కడ మూల మీద కూర్చున్నాం, ఆయాసం వస్తే ఇంకా అది వెళ్ళేసి వస్తున్నారు. ఎక్కడే చూడదు, ఈ కోతిని చూసి మాకు భయం, ఇంకా ఎట్లనే చూస్తాను ఏమని పడతారో అని చెప్పేసి మెల్లగా దాన్ని తీసిన ఇట్లా. కాకపోతే కొంచెం మెట్లేం పెద్ద పెద్దగా లేవు, ఇవి మాత్రం చిన్నగా ఉన్నాయి. సరే వెళ్ళొద్దులే అనుకున్నాం కానీ ఇంత దూరం వచ్చేసి మళ్ళీ అదే ముందో చూద్దాంలే అని చెప్పేసి అంటే ఇక్కడ కూడా శివలింగం ఉంటుంది అనమాట. ఇక పైనుంచి ఇట్లా చూడండి, వ్యూ చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంది. కొంచెం నెమ్మదిగా వచ్చి ఒక రోజంతా స్పెండ్ చేస్తే మాత్రం ఫుల్గా చూడొచ్చు మేము. ఇంకా వెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్గా నడుస్తూనే ఉన్నాం. ఇంకా వీళ్ళ కాళ్ళు నొప్పులు వేస్తూనే బెల్ట్ ఉంటాయి అనమాట, మోకాళ్ళు తెచ్చుకోలేదంట. మా స్వరూప పడుతుంది తెచ్చుకోవద్దా బెల్టులు మర్చిపోయినా మొత్తం అని మా హైమ చెప్తుంది. ఇంకా లోపలికి వెళ్ళినమాట తీయడానికి అని తీస్తే ఇంకా అంత పాత స్తంభాలు అవి, ఇంకా అయ్యగాళ్ళు కూర్చున్నారు. పూజలు మా అంటారు, ఏం పూజలు లేవని చెప్పేసి అనుకున్నాం. ఇంకా కొంచెం తీయగానే అమ్మ తీయొద్దమ్మా కెమెరా బోర్డు చూడలేదా అమ్మ అని, సర్లే అని చెప్పేసి లోపల పెట్టేసిన. ఇంకా లోపల ఏముందంటే కేదార్నాథ్ శివలింగం మోడల్లో ఉంది, అక్కడ దండం పెట్టేసుకున్నాం. ఇంకా వచ్చేటప్పుడు ఆ కోతిని చూసి ఏం చేసిందంటే మా సరిత వీడియో తీసేది ఇట్లా అడ్డంగా పట్టుకుంది, అడ్డంగా వచ్చేసింది అనమాట. పక్క నుంచి అయ్యప్ప స్వాములను కొందరు వెళ్తున్నారు అనమాట. ఇంకా బిడ్డను తీయాలని చెప్పేసి అట్లాగే పెట్టేసినాం. ఇంకా కిందకు వచ్చేసినాం. కొంచెం గోపురం ఉంటుంది కదా, ఆ గోపురం అనమాట. దీన్ని అంతకుముందు కూలిపోయిందేమో, మళ్ళీ రిపేర్ చేసినట్టున్నారు. మొత్తం ప్లాస్టింగ్ అది చేసేసి కొంచెం గ్యాప్లన్నీ మూసేసి నిలబెట్టేసి ఉన్నట్టున్నారు. ఇటు నుండి వెళ్ళడం అనమాట. అదేమో మనం ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళాం కదా, ఇట్లా బయటకు రావడం అనమాట. అక్కడ అది అవన్నీ స్తంభాలను నిలబెట్టేసి చక్కగా గ్యాప్లని మూసేసి పెట్టిండ్రు. ఇంకా ఇదేమో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నందిముక్కులో నీళ్ళు వెళ్తాయి కదా, అది ప్లేస్ అనమాట. స్టార్టింగ్ నుంచి అట్లా అని వెళ్ళి ఆ కొండ చుట్టూ తిరిగేసి ఇట్లా అని వచ్చేసినాం అనమాట. వచ్చేసినాక ఇక్కడ అన్నదానం ఉందన్నమాట. అన్నం తినేసిన చక్కగా సాంబార్, కొంచెం పచ్చడి, మజ్జిగ పోసిండ్రు. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ ఈ టైంకి అన్నం పెడుతున్నారు, ఇది మాత్రం గ్రేటే. ఎందుకంటే ఇక్కడ ఏం హోటల్స్ అయ్యి లేవు అనమాట. అన్నం మాత్రం దొరికింది. ఇంకా తినేసినాము. ఇంకా మా అందాక అత్తమ్మ మాట్లాడదాం పట్టంటే కూర్చొని ఇక డ్రైవర్తో మాట్లాడినా. మంత్రాలయం కూడా 270 రూపాయలకు మనిషికి తీసుకెళ్తా అన్నాడు. 6,000 చెప్తే ఆఖరికి 4,000కి మాట్లాడినాం. అటు బయలుదేరుతున్నాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడేమో గద్వాల కోట చూపిస్తా అన్నాడు మా డ్రైవర్ అన్నట్టు. పోయేటప్పుడు అడిగితే వచ్చేటప్పుడు చూపిస్తా అమ్మ అంటే సరేనని చెప్పేసి గద్వాల కోట బయలుదేరినాం. కాకపోతే మనం ఊహించుకున్న సినిమాలో అది కాదు. సాయంత్రం అయింది. ఇక్కడ ఇప్పుడు పశుపతులు వేస్తే ఎట్లా అని చెప్పేసి ఇక జోకులు వేస్తున్నాం అనమాట మా రుద్ర మీద. నేను ఉన్నాను కదా రుద్రమ్మ దేవిగా నామంటాన్ని. ఇంకా కూర్చొని దిగినాం అనమాట. చుట్టూ ఏమీ లేదు, ఇట్లా మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఇంకా చాలా మందే వస్తున్నట్టున్నారు, ఆటోలు, బైక్లు, కార్లు, ఇట్లానే వచ్చి టూరిస్టులు అంతా. ఇంకా ఫేమస్ సినిమా కదా అరుంధతి సినిమా అంటే, ఇంకా దానివల్ల వస్తూనే ఉన్నారనమాట. ఇక మేమందరము వ్యాన్ దిగుతున్నాం. కొందరు చూసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, దగ్గర చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు పిక్నిక్ లాగా వస్తున్నారేమో, రీల్స్ చేసుకునే వాళ్ళు. ఇక మా రుద్ర అయితే ముందే వెళ్తున్నది. వెళ్తే మేము అంటున్నాం పశుపతిని జాగ్రత్త అని చెప్తున్నాం. అంటే నేను వచ్చిన అరుంధతిని అని చెప్తా, రుద్రమదేవి నేనే అని చెప్పేసి ఆమంటుంది. ఇంకా ఎక్కుతా నేనేమో వెనకాల వెళ్తున్నాను దూరం నుంచి చేయడానికి. కాకపోతే దూరం నుంచి చూసినంత అందంగా లేక కళ్ళు పెయింట్ వేసిండ్రేమో అనుకున్నా కానీ వేయలేదు. దగ్గరికి వెళ్ళేసరికి అంత పెచ్చులు ఊడిపోయినాయి. ఇంకా మా వదిన వస్తుంది అక్కడ, ఇంకెవరో బైక్ మీద వస్తున్నారు. ఇట్లా ఉందన్నమాట. ఉండంగా పార్క్ చేస్తారేమో స్వరూప, రఘు, మనం మొత్తమ్మ, వెనకాల స్వప్న, హైమవతి, సంగీత, పద్మ వీళ్ళంతా వస్తున్నారు అనమాట. ఒకరికొకరు ప్రమీల, వాళ్ళ పాప, కవిత అందరు హాయ్ హాయ్ చెప్తున్నారు. అత్తమ్మ వాళ్ళని జయజమ్మని ఎవరిని చేస్తామంటే సరితనని మేము జోకులు వేసుకున్నాము. ప్రమీల వాళ్ళ పాప ఇంకా కోటలోకి
పోయినామన్నమాట. పాత పాతగా ఉంది మొత్తం, అన్ని పేర్లు రాసి అన్ని ఊడిపోయి కప్పులు అవి ఇవంతా అని. చూడడానికి మాత్రం చాలా మంది వస్తున్నారు. ఇంకా సమ్మర్ కాబట్టి ఇలా ఎక్కువ వస్తారేమో, ఇప్పుడు వింటర్ సీజన్ అంటే తక్కువేమో. అంటే టూరిస్ట్లో వచ్చిన వాళ్ళే కప్పులన్నీ లేచిపోయినాయి, పైన కూడా అంతా ఊడిపోయినాయి. కాకపోతే ఇది ఎవరిదన్నా జమీందార్ బంగ్లానో లేకపోతే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఎవరైనా కట్టించుకున్నారో తెలీదు. చాలా ఉండే కూలిపోయింది. ఎటు అటు 4 పక్కల అవి గెస్ట్ హౌస్ లాగా ఉండేదేమో. వాష్రూమ్స్ కూడా కొంచెం మాకు టైల్స్ వేసి ఉన్నాయి ఒక పక్కకు ఉన్నట్టునే, కానీ ఇంకా మేము వెళ్ళలేదు అక్కడంతా ఎట్లాగా ఉందని చెప్పేసి. సో మా సార్తో ఒక రీల్ తీపించినాం అక్కడ జేజమ్మ పాట మీద. అయిపోయింది, ఇంకా తిరిగేసినాం మొత్తం. అదంతా పెట్టలేదు అనమాట, రీల్ చేసినాం కదా అని చెప్పేసి. ఇంకా మా డ్రైవర్ ఏం చేసిందంటే, మా బస్ డ్రైవర్, అమ్మ మీరు నడవండి నేను తీస్తాను మీకు అని చెప్పేసి తీసిండు. సరే బాయ్ బాయ్ అని చెప్పేసి మేము చెప్తున్నాం అనమాట. వెళ్ళండి వెళ్ళండి అంటే, మరి సురేష్ ఉంటే మరి జయజమ్మ వస్తే జాగ్రత్త, మరి పశుపతిలో ఉంటాడంటే ఏం పర్లేదమ్మా మళ్ళీ వస్తాను, మొన్న వచ్చినప్పుడు చెప్పినా మళ్ళీ వస్తా అని చెప్పినా వచ్చినా కదా నన్ను ఏమన్నాడు అని చెప్పేసి ఆ అబ్బాయి అంటాడు. వాళ్ళు డ్రైవర్స్ కదా, ఊరికే అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కదా. నేను మొన్ననే చెప్పినమ్మా మళ్ళీ వస్తాను, అందుకే మళ్ళీ వస్తాను నన్ను ఏమన్నది అని చెప్పేసి ఆ అబ్బాయి అంటున్నాడు. ఇంకా మేము బయలుదేరినాము. బయలుదేరేసరికి ఇక ముందు వీళ్ళు కూడా వచ్చినట్టున్నారు, బాయ్ బాయ్ చెప్తున్నారు మాకు పిల్లలంతా అర్చుకుంటా అని. సో ఇదిగోండి మేము గద్వాల్ కోట నుండి వచ్చే దారిలో ఎంత పెద్ద సాయిబాబా విగ్రహం ఉంది, 150 అడుగులు ఏమంటున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కమ్జల సగరకు ఉంటానండి. నమస్కారం, బాయ్. మీ జ్యోతి కమ్జల సగర. సో 1 by 1 పెడుతుంటాను. ఇంకా మేము తింటున్నాము వెళ్ళేటప్పుడు.